నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం యూనిట్ 3ది ఎస్ఏ ఆన్సర్ కంప్లీట్ చేసాం కదా. సో ఇప్పుడు యూనిట్ 3లో మనకి ఏదైతే షార్ట్ ఆన్సర్ ఉందో ఇంపార్టెంట్, అది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ ఏంటిదంటే, ఇన్ వాట్ వేస్ డూ నేషన్ అండ్ స్టేట్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే నేషన్కి స్టేట్కి డిఫరెన్స్ ఏంటిది, అసలు నేషన్ అంటే ఏంటిది, స్టేట్ అంటే ఏంటిది అనే డిఫరెన్సెస్ మనం ఇప్పుడు చూద్దాము. సో నేషన్ అనేది ఏం చేస్తుందంట, నేషన్ కన్సిస్ట్ ఆఫ్ పీపుల్ బిలాంగింగ్ టు వన్ గ్రూప్. సో ఎవరైతే సింగిల్ గ్రూప్కి బిలాంగ్ అవుతున్న పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ ఉండేదాన్ని నేషన్ అంటారు. అదే స్టేట్ అంటే ఏంటిది, స్టేట్ కన్సిస్ట్ ఆఫ్ పీపుల్ బిలాంగింగ్ టు వన్ గ్రూప్ ఆర్ మోర్ దెన్ వన్ గ్రూప్. సో సేమ్ గ్రూప్ వాళ్ళు ఉండొచ్చు, లేదంటే వేరే గ్రూప్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. ఎందులో, స్టేట్లో. నేషన్ ఫార్మ్స్ బిఫోర్ స్టేట్. సో నేషన్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది, స్టేట్ కంటే ముందే. అదే స్టేట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, నేషన్ ఫామ్ అయిన తర్వాత. పీపుల్ ఇన్ అ నేషన్ హ్యావ్ కామన్ గోల్స్ అండ్ ఆర్ యునైటెడ్ విత్ అ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్. సో ఎవరైతే నేషన్ అనే దాంట్లో ఉంటారో ఆ పీపుల్ అందరూ యునైటెడ్ ఫీలింగ్ ఉంటుందంట వాళ్ళ మధ్యలో. అదే స్టేట్లో పీపుల్ ఇన్ ఎ స్టేట్ ఆర్ ఆర్గనైజ్డ్ బై లా విత్ ఇన్ అ డెఫినైట్ టెరిటరీ. సో ఇప్పుడు ఒక స్టేట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి బాండింగ్స్ లేకపోయినా సరే వాళ్ళందరూ లా ప్రకారం ఆర్గనైజ్డ్గా ఉంటారంట. నేషన్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ హిస్టారికల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్. సో నేషన్స్ అనేటివి ఎలా ఫామ్ అవుతాయి అంట, హిస్టారికల్ ఇంకా కల్చరల్ ఆస్పెక్ట్స్ వల్ల ఫామ్ అవుతాయి. అదే స్టేట్ ఎలా ఫామ్ అవుతాయి, పొలిటికల్ ఇంకా లీగల్ స్ట్రక్చర్ వల్ల. నేషన్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ పీపుల్ లివ్ టుగెదర్ ఫర్ అ లాంగ్ టైమ్. సో పీపుల్ అందరూ కలిసిమెలిసి ఎక్కువ కాలం పాటు కలిసి ఉంటే దాన్ని నేషన్ అని అంటామంట. అలా ఫామ్ అవుతుంది నేషన్ అనేది. స్టేట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, స్టేట్ ఈజ్ ఫార్మ్డ్ ఐదర్ బై యూనిఫికేషన్ ఆఫ్ స్మాల్ ఇండిపెండెంట్ పొలిటికల్ కమ్యూనిటీస్ ఆర్ పార్టిషన్స్ ఆఫ్ బిగ్ స్టేట్. సో ఇదంతా గవర్నమెంట్ ద్వారా ఫామ్ అవ్వబడుతుంది స్టేట్ అనేది. అదే నేషన్ ఏమవుతుంది, పీపుల్ ఎవరైతే కలిసి ఉంటారో, టుగెదర్గా లీవ్ అవుతూ ఉంటారో, అంటే బతుకుతూ ఉంటారో, సో ఎక్కువ కాలం అలా ఉండడం వల్ల అక్కడ ఏమవుతుంది, అక్కడ నేషన్ అనేది ఫామ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటిది, నేషన్ ఇంకా నేషనాలిటీ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి. ఇప్పుడు నేషన్ స్టేట్ మధ్యలో డిఫరెన్స్ చూసాం కదా. సో ఇప్పుడు నేషన్ నేషనాలిటీ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటివంటే, సో నేషన్ ఈజ్ అ పొలిటికల్ కాన్సెప్ట్. సో నేషన్ అనేది ఏంటిది, ఒక పొలిటికల్ కాన్సెప్ట్ అంట. అదే నేషనాలిటీ అంటే ఏంటిది, సైకలాజికల్ ఫీలింగ్. అంటే ఇప్పుడు మనం ఇండియన్స్ అని చెప్పి మనం ఎలా ప్రౌడ్గా ఫీల్ అవుతామో, సో అది మన నేషనాలిటీ అనమాట ఇండియన్స్ అనేది. అంటే ఎలాంటి రీజన్ అయినా, మనం ఏ క్యాస్ట్ అయినా, ఏ పేరైనా, ఏ కులమైనా, ఏది ఉన్నా సరే మన కలర్, హెయిర్ గీర్ అవన్నీ బట్టి మన నేషనాలిటీ అనేది ఉండదన్నమాట. ఏదైతే మన హార్ట్లో నుంచి వచ్చే ఫీలింగ్, లేదంటే మనం ఏదైతే ప్రౌడ్గా ఫీల్ అవుతామో మన కంట్రీ నుంచి, సో అలా మనకి నేషనాలిటీ ఏంటిది, ఇండియన్స్ అని అనబడుతుంది. వాళ్ళు ఎలా ఉన్నా సరే, ఏ క్యాస్ట్ అయినా సరే, సో వాళ్ళు ఇండియాలో ఉంటే కంపల్సరీగా వాళ్ళు ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట, ఇండియన్స్ అని చెప్పి. సో అది నేషనాలిటీ అంటే. నేషన్ ఈజ్ ఆల్వేస్ అ పొలిటికల్లీ ఆర్గనైజ్డ్ స్టేట్. సో ఏదైతే ఇది పొలిటికల్గా ఆర్గనైజ్డ్గా ఉంటుందో దాన్ని నేషన్ అంటాం. అదే ఇది ఎట్లా, ఇది ఒక ఫీలింగ్ అనమాట. లైక్ ఇప్పుడు ఇండియన్స్ అంటే ఎలాంటి రిలీజియన్, ఎలాంటి క్యాస్ట్, రేస్, లేదంటే కలర్, కాంప్లెక్షన్ ఏం పట్టించుకోకుండా ఇండియన్స్ అని చెప్పి అందరికి ఎలా పేరు పెడతారు. సో ఇది అన్ఆర్గనైజ్డ్ అనమాట. ఇది ఒక ఫీలింగ్ వల్ల జనరేట్ అవుతుంది. లైక్ మనకి ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది కదా, ప్రైడ్. సో అది. నేషన్ ఈజ్ ఆల్వేస్ ఇండిపెండెంట్. సో నేషన్ అనేది ఏంటిది, ఇండిపెండెంట్. అదే నేషనాలిటీ ఈజ్ నాట్ ఇండిపెండెంట్. సో ఇది ఇండిపెండెంట్ కాదు. దేర్ కెనాట్ బీ అ నేషన్ వితౌట్ నేషనాలిటీ. సో నేషన్ అనేది ఉండదంట అసలు నేషనాలిటీ లేకపోతే. సో దేర్ కెన్ బీ నేషనాలిటీ వితౌట్ అ నేషన్. సో నేషన్ లేకపోయినా సరే నేషనాలిటీ అనేది ఉంటుంది, బట్ నేషన్ అనేది ఉండదు నేషనాలిటీ లేకపోతే. పీపుల్ హూ ఫార్మ్ ఇంటూ అ నేషన్ షుడ్ ఒబే లాస్ ఆఫ్ ది స్టేట్. సో ఎవరైతే నేషన్గా ఫామ్ అయినారో వాళ్ళందరూ ఏవైతే లాస్ ఉంటాయో, రూల్స్ ఉంటాయో స్టేట్లో అవన్నీ ఫాలో అవ్వాలి. అదే అంటిల్ నేషనాలిటీ ఫార్మ్స్ ఇంటూ ఏ నేషన్ దేర్ కెనాట్ బి లాస్, బట్ దే ఫాలో దేర్ బెస్ట్. సో ఇక్కడ ఏమంటున్నారు, ఏదైతే ఈ నేషనాలిటీ ఉందో, సో ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు ఇండియాగా అలా ఫామ్ అయిన తర్వాతనే వాళ్ళకి రూల్స్ అనేటివి ఉంటాయి. అప్పటి వరకు వాళ్ళు ఫాలో అవ్వడానికి లేవు. అదే నేషన్ అంటే ఇండియా ఫామ్ అయిపోయింది ఇక్కడ. సో ఎవరైతే నేషనాలిటీ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళే ఈ నేషన్లో ఉంటారు. సో వాళ్ళకి రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. అంటే ఇక్కడ ఏమంటున్నారు, మనకి నేషన్గా ఫామ్ అయిన వాళ్ళు ఏంది,
రూల్స్ అనేటివి ఫాలో అవ్వాలి. అదే నేషనాలిటీ అంటే ఇండియన్స్, ఇండియా అంటే నేషన్ ఫామ్ అయిన తర్వాతనే ఏందంట రూల్స్ అనేటివి ఫాలో అవ్వడానికి వస్తది అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ ఏం లేదు, నేషన్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోండి, ఇండియా కంట్రీ గుర్తుపెట్టుకోండి. నేషనాలిటీ అంటే ఇండియన్స్ అనే ఫీలింగ్ ఉంటుంది కదా పీపుల్లో, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇండియాలో ఉంటే కంపల్సరీగా రూల్స్ ఫాలో అవ్వాలి. నేషనాలిటీ అంటే ఇండియన్స్, ఇండియా అనే కంట్రీ ఉంటేనే, దాని లోపల ఉంటేనే అప్పుడే వాళ్ళకి రూల్స్ ఉంటాయి. సో అప్పుడే ఫాలో అవ్వచ్చు అని చెప్పి వాళ్ళు మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇవి 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట, ఏవైతే ఈ యూనిట్ ఉందో అందులో షార్ట్ ఆన్సర్స్లో. నెక్స్ట్ వీడియోలో మనము వెరీ షార్ట్ ఆన్సర్స్ చూద్దాము యూనిట్ 3వి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.